కండలు తిరిగిన దేహం, సిక్స్ ప్యాక్ బాడీ. ఈ తరం యువత తాపత్రయం ఇదే. దీనికోసం గంటల తరబడి జిమ్లో గడుపుతూ వెయిట్లు ఎత్తుతూ చేయని కసరత్తులు లేవు. కానీ జిమ్ మాటున కొందరు యువకులు తప్పుదో పడుతున్నారు. తక్కువ టైంలో మజిల్ గ్రోత్ అయ్యేందుకు స్టెరాయిడ్స్ వాడుతున్నారు. 6 monthsలోనే సిక్స్ ప్యాక్ బాడీ కోసం టాబ్లెట్లు, ఇంజెక్షన్లు వాడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఓల్డ్ సిటీ కేంద్రంగా అలాంటి స్టెరాయిడ్లు అమ్ముతున్న ముఠా గుట్టురట్టయింది. 2-3 నెలలుగా జిమ్ కి వెళ్తున్నా వెయిట్ తగ్గడం లేదు, పొట్టా పోలేదు. 6 monthsగా కసరత్తులు చేస్తున్నా సిక్స్ ప్యాక్ బాడీ లేదు. ఒళ్ళు హూనమయ్యేలా వెయిట్స్ ఎత్తుతున్నా మజిల్ గ్రోత్ లేదు. జిమ్ కి వెళ్తున్న ప్రతి ఒక్కరి మనోవేదన ఇదే. అలా జిమ్ కి వెళ్ళామా, ఇలా కండలు వచ్చేసాయా అన్నట్టుగా ఉండాలి అన్న కోరికే అందరిలో ఉంటోంది. జిమ్ కి వెళ్తేనో, కిలోల వెయిట్స్ ఎత్తితేనో కండలు రావు. చేస్తున్న కసరత్తులకు తగ్గట్టుగా ప్రాపర్ డైట్ ఉండాలి, బాడీకి రెస్ట్ ఉండాలి, సరిపడా నిద్ర ఉండాలి. ప్రతిదీ ముఖ్యమే, కానీ వీటి గురించి అంతగా పట్టించుకోరు. జిమ్ కి వెళ్ళాం కాబట్టి కండలు రావాల్సిందే అనే భ్రమలో ఉంటారు. విసుగుతో కొందరు 3 నాళ్ల ముచ్చటగా వెళ్లి ఆ తర్వాత మానేస్తున్నారు. మరికొందరు తప్పుదారి పడుతున్నారు. కండల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. తక్కువ టైంలోనే మజిల్ గ్రోత్ అయ్యేందుకు స్టెరాయిడ్స్ ని తీసుకుంటున్నారు. సిక్స్ ప్యాక్ బాడీ కోసం ఇంజెక్షన్లు, టాబ్లెట్లు వాడుతూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఒకరిని చూసి మరొకరు స్టెరాయిడ్స్ కి అడిక్ట్ అవుతున్నారు. జిమ్ లో పక్క వాళ్ళను చూసి ఇలాంటి బాడీ తమకెందుకు లేదు అని, కండలు రావాలంటే స్టెరాయిడ్సే బెటర్ అనే భావనలోకి వెళ్తున్నారు. ఓల్డ్ సిటీ కేంద్రంగా జరుగుతున్న స్టెరాయిడ్స్ దందాను పోలీసులు భగ్నం చేశారు. జిమ్ కి వెళ్లే యువకులే టార్గెట్ గా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, టాబ్లెట్లను అమ్ముతున్న ముఠాను పట్టుకున్నారు. మెఫెంటర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను అక్రమంగా నిల్వ ఉంచడమే కాకుండా అధిక ధరలకు విక్రయిస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. మొఘల్పుర, చంద్రాయన్గుట్ట పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 1,32,000 రూపాయలు విలువ చేసే 110 వాయిల్స్ మెఫెంటర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. మొఘల్పురాకు చెందిన మహమ్మద్ జిబ్రాన్ అహ్మద్ అలియాస్ సమీర్ గోలీ, బాలాపూర్కు చెందిన అహ్మద్ ఖురేషి ఈ మెఫెంటర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను విక్రయిస్తున్నారు. బాడీ బిల్డ్ చేసేందుకు నిత్యం జిమ్ కి వెళ్లేవాడు జిబ్రాన్. తక్కువ టైంలోనే మజిల్ గ్రోత్ చేయాలని, సిక్స్ ప్యాక్ తేవాలని అనుకున్నాడు. ఆన్లైన్లో సెర్చ్ చేసి మెఫెంటర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను వాడటం మొదలుపెట్టాడు. తాను వాడుతున్న సమయంలోనే మార్కెట్లో ఈ ఇంజెక్షన్లకు ఉన్న డిమాండ్ గుర్తించాడు. ఢిల్లీ నుంచి ఆన్లైన్ ఇండియా మార్ట్ ద్వారా ఇంజెక్షన్లను కొనుగోలు చేయడం ప్రారంభించాడు జిబ్రాన్. జిమ్ కి వెళ్తున్న యువకులే టార్గెట్ గా వీటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడు. బాలాపూర్కు చెందిన అహ్మద్ ఖురేషి కూడా ఈ ఇంజెక్షన్లను అక్రమంగా నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే తప్ప మెఫెంటర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను విక్రయించొద్దు. కానీ జిబ్రాన్, అహ్మద్ ఖురేషి వేర్వేరుగా పలు ప్రాంతాల్లో వీటిని విక్రయిస్తున్నారు. పక్కా సమాచారంతో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ టీం మొఘల్పుర, చంద్రాయన్గుట్ట పోలీసులతో కలిసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.